హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు రీసెంట్గా చెప్పాను కదా ఫామ్ అయితే రెడీ చేస్తాను అని చెప్పి. సో దాని అప్డేట్ అనమాట ఇది. సో నేను అసలు ఐటమ్స్ ఏమైతే ఇచ్చాను అండ్ ఎక్కడ ఫామ్ సెర్చ్ చేయబోతున్నాను ఇవన్నీ కూడా మీకు ఒక డీటెయిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే గైస్, నేను షెడ్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను అది మీకు చూపిస్తాను, ఒకసారి రండి. సో లైక్ ఒక 10x10 రూమ్ అయితే చేసుకుందాం అనుకున్నాను. సో ఈ కార్నర్ ఉంది కదా, సో వచ్చేసరికి పార్కింగ్ అనమాట, మాది పార్కింగ్ ఇది, ఓకేనా. సో ఈ పార్కింగ్లో వచ్చి ఇక్కడ ఈ కార్నర్ ఏదైతే ఉందో ఇక్కడైతే పెట్టాలనుకున్నాను అనమాట. 10x10 ఆరామ్గా అంటే సెట్ అయిపోద్ది ఇక్కడ. సో ఇక్కడ పెట్టి టాప్ పెట్టేస్తే మనకి షెడ్లా ఉంటుంది కాబట్టి, ఒక ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడే పెట్టేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట. అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం బడ్జెట్ ఇష్యూ అనమాట. మనకి 10x10 రూమ్ వేయడానికి దగ్గర మనకి 60,000 అయితే అవుతుందన్నమాట. సో 60,000 మనము దీని మీద ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. బడ్జెట్ అనేది షార్టేజ్ వస్తుంది. సో అందుకే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ షెడ్ అనేది ఇప్పటికైతే పోస్ట్పోన్ చేస్తాను అనమాట. సో ఈ ఫామ్ ఏదైతే నేను షెడ్ చేస్తున్నానో ఇది వచ్చరికి ఇప్పుడు ప్రజెంట్కి దాన్ని అయితే పోస్ట్పోన్ చేస్తున్నాను. దాని తర్వాత ఫ్యూచర్లో ఒక 2-3 months తర్వాత ఖచ్చితంగా షెడ్ అయితే పెట్టేస్తాను. లేదంటే బెస్ట్ మనకి రెంటల్ ఉంటాయి కదా, సో రెంటల్ షాప్ అయితే తీసుకుందాం, ఓకేనా. సో అదే అనమాట. సో షెడ్ వచ్చి ఇక్కడ రావట్లేదు, ఓకేనా. ఫామ్ అనేది రావట్లేదు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను ఫామ్ అనేది రెడీ చేస్తాను అని చెప్పి. సో ఆ ఫామ్ వచ్చి ఇక్కడే రెడీ చేయాలనుకున్నాను. ఇది మీకు ముందుగానే చెప్పాలనుకున్నాను. బట్ ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు చెప్దాము, సో అప్పుడు వీడియో తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను రోజు చెప్పలేదు అనమాట. ఇక్కడ వచ్చి మనము ఇది పెడదాం అనుకున్నాం, బట్ ఇక్కడ కుదరలేదు, ఓకేనా. సో ఇప్పుడు ప్రెసెంట్కి ఎక్కడ పెడుతున్నాం ఏంటి అనేది మళ్ళీ మీకు పైనకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఆ లోపు ఏం చేద్దామంటే నేను తెచ్చుకున్న ఐటమ్స్ ఏంటి, ట్యాంక్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకుందాం రండి. గైస్, ఫస్ట్ వచ్చి మన ట్యాంక్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం 9 ట్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చి ఒక్కొక్కటి సైజ్ వచ్చేసరికి 4 feet సైజ్ గైస్, ఓకేనా. సో లెంత్ వచ్చి 4 feet అనమాట. ఇట్లా వచ్చేసి 1.5 feet అనమాట, ఓకేనా. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే థిక్నెస్ వచ్చి 12 mm థిక్నెస్ గైస్. ఇది గ్లాస్ వచ్చి 12 mm థిక్నెస్, మంచి మనకి టఫ్ అండ్ గ్లాస్తో సమానంగా ఉంటుంది అనమాట. మంచి గేజ్, ఓకేనా. సో చాలా వెయిట్ ఉన్నాయి. యాక్చువల్లీ ఖాళీ ట్యాంక్స్ మోయడానికి చాలా కష్టంగా దగ్గర 100-120 kgs అయితే ఉన్నాయన్నమాట ఒక ట్యాంక్ వితౌట్ వాటర్, ఓకేనా. సో ఇవి వచ్చేసరికి 9 అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ మన దగ్గర మిగతా 2-3 ట్యాంక్స్ అవి ఉన్నాయి కదా. సో అవి ఎక్కడికి వెళ్తాయి ఏంటి అది మంది మీకు చెప్తాను నేను పైకి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు వచ్చి ఏంటంటే ఈ ట్యాంక్స్, ఓకేనా, 4 feet 9 ట్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ర్యాక్స్ విషయానికి వచ్చేసరికి సో ఇక్కడ చూపి. సో ఇవి వచ్చేసరికి ర్యాక్స్, ఓకేనా. ఈ ర్యాక్స్ కూడా చాలా హెవీ గేజ్ గైస్, చాలా హెవీ గేజ్ అనమాట. మీరు ఒకసారి ఇదేంటంటే మనకి నార్మల్గా పైప్ టైప్ వస్తాయి కదా, అవి వచ్చేసరికి మనకి అంత స్ట్రెంత్ ఉండవు అనమాట. ఇది వచ్చేసరికి ఎల్ టైప్, ఓకేనా. ఇక్కడ మీరు క్లీన్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి ఎల్ టైప్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎల్ టైప్ అండ్ గేజ్ కూడా చాలా పెద్దది. ఇది చాలా హెవీ గేజ్ అనమాట. సో చాలా వెయిట్ ఉంటుంది. నాకు తెలిసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఎలాగైనా ఒక 4-5 members అయితే ఖచ్చితంగా కావాలి ఒక స్టాండ్ తీసుకెళ్ళాలంటే. చాలా హెవీ గేజ్ అండ్ చాలా వెయిట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి 4.5 feet ఉంది గైస్, ఓకేనా. సో ఇది వచ్చి ట్యాంక్ వచ్చి 4 feet వస్తుంది మనకి, ఇక్కడ వరకు వస్తుంది. స్టాండ్ వచ్చి మనకి 4.5 feet ఉంటుంది. అండ్ 3 ఇందులో వచ్చేసరికి మనం 3 పెట్టుకోవచ్చు. 1, 2 అండ్ 3 పెట్టుకోవచ్చు. ఇందులో గేజ్ కూడా చాలా హెవీ ఉంటుంది కాబట్టి మనకి చాలా లైఫ్ వస్తాయి అనమాట. సో ఓకేనా. సో ఈ లైఫ్ వస్తాయి. ఇవి వచ్చేసరికి నార్మల్గా 3 అయితే ర్యాక్లు తెప్పించాను. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఓకేనా. సో దగ్గర ఇందులో మనం 120 flowers దాకా, 120 కాదు లేండి, అంటే మన దగ్గర ఉన్నాయి కూడా చేర్చుకుంటే 100 flowers దాకా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఇంకో స్టాండే, సేమ్ గేజే మనకు, ఓకేనా. సో స్టాండ్స్లో ఎలాంటి తేడా లేదు, అన్నీ ఒకటే గేజ్. సో నెక్స్ట్ ఇది పార్టీషన్ గ్లాసెస్ ఏంటంటే దగ్గర 100 అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ కనపడదు, చూస్తున్నారు కదా ఇక్కడ. సో పార్టీషన్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో దగ్గర 100 అయితే ఉన్నాయి. సో వాటికైతే పార్టీషన్స్ కోసమే తెప్పించాను అనమాట. సో గ్లాస్ ట్యాంక్లకి పార్టీషన్ కోసమే తెప్పించాను, ఓకేనా. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి గైస్ మీరు, ఇవన్నీ వచ్చేసరికి గ్రూమింగ్ జార్స్ అనమాట. ఇవన్నీ ఫ్రైస్ కోసం, అంటే గ్రూమింగ్ కోసం అనమాట. లైక్ ఈ ఫ్రైస్ని ఏం చేస్తామంటే మనం ముందుగా ఫ్రైస్ అని ఒక ట్యాంక్లు ఉంటాయి కదా. సో 1 inch దగ్గర వచ్చిన ఫిషెస్ అన్నీ కూడా మంచి కలరేషన్, మంచి పొటెన్షియల్ చూపించే ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసరికి మనం బాటిలింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇవి ఒక 50+ అయితే ఉన్నాయి జార్స్ అయితే. సో వీటిలో అనేది గ్రూమింగ్ చేసిన తర్వాత ట్యాంక్ షిఫ్ట్ అవుతాయి. ట్యాంక్ నుంచి మనకి మెయిన్ ట్యాంక్ సేల్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను 3 డివైడ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి గ్రూమింగ్ ఫ్రైస్ అనేవి ఇవి జార్స్లో ఏవైతే పెడతామో ఇవి వచ్చేసరికి గ్రూమింగ్ ఫ్రైస్ కోసం. అండ్ అక్కడి నుంచి ఏంటంటే మనకి ట్యాంకే షిఫ్ట్ అవుతాయి. బట్ ఏంటంటే అక్కడ వచ్చేసరికి ఇంకొక సైజ్ అవ్వాలన్నమాట. సో ట్యాంక్ షిఫ్ట్ అయిన తర్వాత ఏంటంటే అక్కడ సైజింగ్ కోసం అయితే పెడతాం. లైక్ ఒక 2 inches వచ్చేంత వరకు. 2 inches వచ్చినాక ఏం చేస్తామంటే మనం సేల్స్ ట్యాంక్స్లకే తీసుకొస్తాం అనమాట. సో సేల్స్ ట్యాంక్స్కి వచ్చిన తర్వాతనే సేల్స్గానే వస్తాయి, ఓకేనా. సో
సో స్విచ్ చేస్తారు కదా, ఇవి నేను తెచ్చుకున్న సెటప్ అయితే. అండ్ ఇంకోటి, సో ఇక్కడ ఈ వుడ్ ఏదైతే ఉందో ఇవి కూడా చాలా మంచి వుడ్ అనమాట. సో చాలా వెయిట్ ఉంటాయి ఇవి కూడా. సో ఇవి వచ్చేసరికి ముందుగా మనం ర్యాక్ మీద అయితే పెడతాం. సో ర్యాక్ మీద పెట్టిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇంకోటి సేఫ్టీ కోసం ఏం చేశానంటే, సో మీరు ఇక్కడ చూడండి, సో ఇది ఫోమ్ అనమాట. సో ఇది వచ్చరికి ఒక ఫోమ్, ఓకేనా. ఈ ఫోమ్ అనేది ఫస్ట్ వస్తుంది, ఇది పెట్టిన తర్వాత ఫోమ్ వస్తుంది. ఫోమ్ మీద ఈ రబ్బర్ అయితే వస్తుంది అనమాట మనకు. సో ఫోమ్ మీద ఈ రబ్బర్ అయితే వస్తుంది, ఈ రబ్బర్ మీద మనకి ట్యాంక్ అయితే కూర్చుంటుంది. సో దట్ ట్యాంక్ అసలు ఏం డ్యామేజ్ కాదనమాట, సేఫ్గా ఉంటుంది. సో ఓకేనా. సో ఇది నేను తీసుకున్న సెటప్ ఇప్పటివరకు. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఫుల్ సెటప్ అనేది ఈ వీడియోలో కుదరదు గైస్, ఓకేనా. సో 2 పార్ట్స్ అయితే చేస్తాను, ఓకేనా. పైనకి వెళ్ళిన తర్వాత నేను ఇంకొకటి మీకు అసలు ఏంటి, ఎక్కడ సెట్ చేయబోతున్నాను ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి అనేది మీకు నేను ఇప్పుడు అప్డేట్ చేస్తాను నెక్స్ట్. గైస్ ఇది వచ్చేసరికి నా ప్రీవియస్ సెటప్ అనమాట. సో నా దగ్గర లాస్ట్ ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల ఇదైతే సెటప్ చేసుకున్నమాట. కొన్ని వచ్చేసరికి గ్రూమింగ్ అండ్ ఇంకొన్ని వచ్చేసరికి పార్టిషన్స్లో పెట్టాను. పెద్దవన్నీ కూడా కొంచెం చిన్న స్పేస్ అయితే ఇచ్చాను అనమాట వీటన్నిటికి కూడా. సో మీరు ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 1 ట్యాంక్ అయితే నా దగ్గర అది బ్రేక్ అయింది. ఈ సెటప్ అంతా కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది అనమాట. సో బ్యాక్ సైడ్ ఎలా తయారు చేసుకుని ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. సో ఇది వచ్చేసరికి ప్రీవియస్గా నేను ఒకసారి పెట్టాను కదా, స్టార్టింగ్లో ఇక్కడైతే పెట్టాను అనమాట. సో సేమ్ స్పాట్లో. బట్ ఏంటంటే అప్పుడు వచ్చేసరికి గ్రిల్ అనే ఓపెన్ ఉండే అండ్ ఏది కూడా కవర్ చేసలేదనమాట. అందుకు డిస్టర్బెన్స్ వల్ల ఫిష్ అనేది చాలా వరకు సోర్స్లో వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా కవర్ చేసి ఒక రూమ్లో అయితే చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఆ సెటప్ ఫుల్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్రూమింగ్ సెటప్ మొత్తం ఇక్కడ ఉంటుంది గైస్, ఓకేనా. సో ఇవన్నీ ఇక్కడ గ్రూమ్ అయిన తర్వాత సో సేల్స్ ట్యాంక్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఇవన్నీ తీసుకెళ్ళిపోతాం పైనకి. సో చాలా వెయిట్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఒక 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సో అందుకే ఇప్పుడు వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను ఇక్కడ. సో స్టాప్ చేసిన తర్వాత సో మొత్తం అన్ని బయటికి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేయడం కుదరద్దు, ఓకేనా. గైస్ ఇక్కడ ఏంటంటే ర్యాక్స్ అన్నీ కూడా తెచ్చి పైన పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న సెటప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బయటికి షిఫ్ట్ అయిపోవాలి. సో షిఫ్ట్ అయిన తర్వాత ర్యాక్స్ పెట్టి ఆ తర్వాత ట్యాంక్స్ అయితే తీసుకొచ్చి డైరెక్ట్గా ప్లేస్ చేద్దామని చెప్పి ఒక ఐడియా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఫిషెస్ అన్నీ కూడా ట్యాంక్స్ అన్నీ కూడా ఖాళీ చేస్తున్నాను. అందుకు ఫిషెస్ అన్నీ కూడా తీసుకొని మంచి ఒక టర్మాకోల్ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను అనమాట. సో అందులో వచ్చరికి ఫిల్టరేషన్ అయితే పెట్టాను. దగ్గర ఎంతసేపు అవుతుంది నాకు కూడా తెలియదు, దగ్గర 2-3 అవర్స్ అవ్వచ్చు అనమాట. సో అందుకే ఆక్సిజన్ కూడా పెట్టేశాను. అండ్ చాలా ఫిషెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ కొట్టుకోవు, కొంచెం రేర్ కేసెస్ తప్ప. అసలు తెలియదు, ఇన్ కేసు ఏమైనా అవి మళ్ళీ కొట్టుకుంటుంటే సపరేట్ చేసుకోవాల్సిందే, ఓకేనా. సో ఇప్పుడు ముందు ఇవన్నీ కూడా ఖాళీ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను ఇక్కడ స్పేస్ ఇచ్చింది చూడొచ్చు, జస్ట్ ఒక 4 ఇంచెస్ అయితే స్పేస్ ఇచ్చాను అనమాట. సో ఈ స్పేస్లోనే మంచిగా గ్రో అయ్యి అండ్ పొటెన్షియల్ అన్నీ కూడా చూపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మీరు పర్ల్ మార్కింగ్స్ చూడొచ్చు, కలరేషన్ చూడొచ్చు. సో మార్కింగ్ ఎలా ఉంది, ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఫిషెస్ మీద అని. సో ఇదే మనకి క్వాలిటీని డిఫర్ చేస్తుంది అనమాట. మంచి పర్లింగ్ ఉన్న ఫిషెసే మంచి క్వాలిటీ ఉంటుంది మనకు, ఓకేనా. సో అన్నీ కూడా మంచి ఫుల్ యాక్చువల్లీ మేబీ అన్నీ కూడా ఫుల్ స్ట్రెస్ అవుతాయి అనమాట. సో నేను సెట్ చేసే టైంకి. సో ఇక్కడ మీరు ఒకసారి నేను క్లియర్గా క్వాలిటీ మీకు ఒకసారి చూపిస్తాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తారు కదా, సో మంచి పర్ల్ క్వాలిటీ కానీ ఆ మార్కింగ్స్ కానీ మంచి హంప్ కానీ, సో చాలా మంచి ఫిష్ గైస్ ఇది, ఓకే. నా ప్రైస్ అన్ని కూడా చాలా తక్కువ నేను పెడుతున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయొచ్చు వాట్సాప్లో. సో ఇది చూడండి, మంచి డ్వెల్ టోన్ ఎస్ఆర్డి అనమాట. సో ఇలాంటి పీసెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి పీసెస్ యాక్చువల్లీ డిమాండ్ ఎక్కువ ఉంది ఇలాంటి పీసెస్కి. సో వాళ్ళకైతే ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అసలు చేతికి దొరకట్లేదు. సో ఇది చూసుకున్నాను, ఇది కూడా మంచి రెడ్ కేఎంఎల్ గైస్ ఇది, ఓకేనా. మంచి పోలింగ్స్ ఉంటాయి అంటే మంచి ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి పెద్ద అయ్యేసరికి ఇవన్నీ దగ్గర 2.5 ఇంచెస్ అంతే ఉంటాయి గైస్. సో ఇవి గ్రో అప్ అయిన తర్వాతనే వీటి పొటెన్షియల్ కానీ అవి మనకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి అక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ ఫిష్ చాలా సూపర్ ఫిష్ అనమాట. ఇది మంచి బాక్స్ బాడీ వస్తుంది, మంచి హంప్, మంచి కలరేషన్ అయితే ఉంటుంది అనమాట. మంచి వైట్ ఎస్ఆర్డి ఇది. సో ఇలాంటి పీసెస్ అయితే చాలానే ఉన్నాయి. ఇన్ కేస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట గైస్, ఓకేనా. కేఎంఎల్స్, రెడ్ కేఎంఎల్స్, డ్వెల్ టోన్ కేఎంఎల్స్ కానీ, ఎస్ఆర్డీస్ కానీ, డ్వెల్ టోన్ ఎస్ఆర్డీస్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చరికి మంచి కేఎంఎల్ గైస్, ఇది మంచి ఆఫర్ ప్రైస్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వచ్చరికి బ్రీడింగ్ సైజ్ కేఎంఎల్ అనమాట. మనకి కాంఫా బ్రీడింగ్లో ఇలాంటి వాటిల్లో బాగా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఇప్పుడైతే మనము ట్యాంక్స్ అని కూడా ఖాళీ చేసుకుందాం త్వరగా. సో ఇవన్నీ బయటికి షిఫ్ట్ అయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఉంటుంది. యాక్చువల్లీ ఫామ్ పెట్టాలనుకున్నాం. ఫామ్ అసలు ఇంకొక 2-3 మంత్స్లో ఖచ్చితంగా ఫామ్ అయితే పెడదాం మనం. సో ఇప్పుడు ప్రెసెంట్ కుదరట్లేదు. అండ్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఈ క్లిప్ వచ్చేసరికి నేను ఆ ర్యాక్స్ ట్యాంక్స్ అన్నీ షిఫ్ట్ చేస్తున్నాను కదా, సో అప్పుడైతే తీసాను అనమాట. అన్నీ ఎంత స్ట్రెస్లో ఉన్నాయి ఏంటి ఒకసారి చూపిద్దాం మీకు అని చెప్పి. సో చూడండి, అన్నీ కూడా చాలా వరకు ఫైట్ చేసుకున్నాను అనమాట. అందుకే కొన్ని అయితే సపరేట్ చేసేసాను.
అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంకా ఫైట్ చేసుకుంటున్నాను, వాటిని సపరేట్ చేయాలి ఇంకా. సో ఇప్పుడైతే గైస్ నేను చెప్పాను కదా ట్యాంక్స్ అన్ని కూడా సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చరికి అన్నిటికీ వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది రికార్డ్ చేయలేకపోయాను గైస్, ఓకేనా. ఆల్రెడీ ఫైట్ చేసినా కాబట్టి అన్ని కొన్ని అయితే సపరేట్ చేశాను అనమాట. చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఫిషెస్ అన్నీ కూడా. సో అందుకే హాఫ్ వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత దానికి పార్టీషన్లో పెట్టేశాను అనమాట.